ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ప్రతి రైతు సాంకేతికతను వినియోగించి వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుందని, వ్యవసాయం బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే వ్యవసాయం బాగుంటుంది, తద్వారా గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తుని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సమక్షంలో ఆత్మ చైర్మన్ నరహరి శెట్టి, సూర్యప్రకాష్, వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం సహా డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతంనిడి అబ్బాయి పర్యవేక్షణలో సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో ఆత్మ చైర్మన్ నరహరి శెట్టి, సూర్యప్రకాష్, వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం అన్నవరంలోని హరిహరన్ రెసిడెన్సీలో అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు. తుని, ప్రతిపాడు నియోజకవర్గాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు తరలివచ్చారు. అనంతరం యనమల, సత్యప్రభ, తుమ్మల బాబు సమక్షంలో ఆత్మ నూతన పాలకవర్గం చేత వ్యవసాయ శాఖ ఏడీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, గ్రామీణ వికాసం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. వ్యవసాయ రంగం పురోభివృద్ధిలో ఉంటే రైతు ఆర్థికంగా నిలదొక్కుంటాడని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు. వ్యవసాయ రంగం చితికిపోయిన స్థితిని గుర్తించిన కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న సంకల్పంతో ఉందన్నారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ రంగంతో టెక్నాలజీని అనుసంధానం చేసిందని వివరించిన యనమల, వ్యవసాయంలో ఆధునికతను అనుకరిస్తే పెట్టుబడులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించగలరన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, మార్కెట్ కమిటీ చైర్మన్లు అంకంరెడ్డి రమేష్, బి రామారావు, సీనియర్ నేతలు సుర్ల లోవరాజు, మోతకూరి వెంకటేష్, గాడి రాజాబాబు, ఇనుగంటి సత్యనారాయణ, దంతులూరి చిరంజీవిరాజు, పిఏసిఎస్ చైర్మన్లు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, పెనుముచ్చు నాగేశ్వరరావు, లాయర్ కృష్ణ, పార్టీ మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు, పోతల సూరిబాబు, వెలగ వెంకట కృష్ణారావు, బోడపాటి సత్యనారాయణ, పంపా ప్రాజెక్ట్ చైర్మన్ బైరవర్జుల చందు, తుని, కోటనందూరు, తొండంగి, శంకవరం, రౌతులపూడి మండలాలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాల మీద కూడా తక్కువ ఆధారపడతారు. అదే ఎంఎస్పీ ఇస్తున్నారు. ఎంఎస్పీ ఎందుకు ఇస్తున్నారంటే మనకి పండించినటువంటి పంటకి ఆదాయం సరిపోవడం లేదు కాబట్టి ఆదాయానికి వచ్చేటువంటి ఏదైతే మన వ్యవసాయానికి వచ్చినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి ధరలు లేవు కాబట్టి ఎంఎస్పీ ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు. అంటే రైతుకి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 100% రైతే వ్యవసాయం చేసుకుంటాడు, రైతే పంటలు పండిస్తాడు, రైతే అమ్ముకుంటాడు. ఆ అమ్ముకున్నప్పుడు దళారీ వ్యవస్థ కూడా ఉంది మధ్యలో. దళారీ వ్యవస్థ ద్వారా రైతుకి పెద్ద లాభం రావడం. దళారీ వ్యవస్థ దళారులకు లాభం ఉంటుంది తప్ప అదేవిధంగా మీకును రైతాంగాన్ని పండించేదే ఉన్న వాళ్ళకి, అదే కొనుక్కున్న చివరి చెట్టుగా రిటైల్ కొనుక్కునే వాళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది డబ్బుల్లో. అంచేత అదంతా కూడా అనుభవించే దళారులు అనుభవిస్తున్నారు. అంచేత ఈ రైతాంగ వ్యవస్థలో దళారు వ్యవస్థ పోతేనే రైతుకు సరైనటువంటి గిట్టుబాటు ధర వస్తుందనేటువంటి ఒక ఆలోచన కాదు, డిమాండ్ కూడా. అంచేత ఆ విధంగా రైతు బాగుపడాలనుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సరైనటువంటి గిట్టుబాటు ధరలు అప్పుడు ప్రొఫెసర్ విశ్వనాథ్ ఆయన చెప్పారు. ఆయన ప్రొఫెసర్ చాలా తెలివైన. పంటకి ఎంతైతే ఖర్చు అవుతుందో, ఇన్పుట్ కాస్ట్ ఎంతైతే ఉందో అంతా కూడా అంతకంటే ఎక్కువగా లాభం రావాలి. రైతుకి లాభం వస్తేనే వ్యవసాయం చేస్తారు.
రైతుకు లాభం లేకపోతే వ్యవసాయం చేయదు. ఇప్పుడు 2 రకాలుగా జరుగుతున్నాయి. రైతులు కూడా పేదవాళ్ళు అయిపోతున్నారు ఒక్కొక్క కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే పండించడానికి పెట్టుబడి లేక ఉన్నటువంటి ఎకరం 2 ఎకరాలు అమ్మేసుకోవడం, పట్టణాలకు వెళ్ళిపోయేటువంటి చాలామంది రైతులు కూడా మైగ్రేట్ అవుతున్నారు పైకి. ఇక్కడ వ్యవసాయం పుట్టుబడుతూ ఉంది. అయితే రెండోది వచ్చేటప్పటికి ఈనాడు రైతులు ఈ ప్యాడీ ఏదైతే ఉందో, పంట ఏదైతే ఉందో, మన ధాన్యం ఏదైతే పండించడం చాలా కష్టం అవుతుంది. ఈ ధాన్యం పండించేటోళ్ళకి పెద్ద ధరలు రావడం లేదు, గిట్టుబాటు ధర రావడం పండించడమే చాలా కష్టం అవుతుంది. కాబట్టి నూనెలన్నీ కూడా మళ్ళీ చేపల చెరువుల కింద, రొయ్యల కింద కన్వర్ట్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే ప్యాడీకి సంబంధించిన ప్రొడక్షన్ తగ్గుతుంది, మా జనాభా పెరుగుతుంది. అదేవిధంగా మరొక చూస్తే ఆక్వాకల్చర్ విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా హార్టికల్చర్ పెరుగుతుంది. మన దగ్గర పెద్ద హార్టికల్చర్ లేకపోతే రాయలసీమ ప్రాంతాల్లో హార్టికల్చర్ చాలా బాగుంటుంది. బాగా ఆ రోజున ఈ రోజున కూడా కూటమి ప్రభుత్వం కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు హార్టికల్చర్. అలాగే ఆక్వాకల్చర్ చేస్తున్నారు. అంటే చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ, ఇవి కూడా ఇబ్బందుల్లో పడ్డాయనేటువంటిది ఈనాడు మనం చూస్తున్నాం. ఓవరాల్గా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్ బాగుంది, అదేవిధంగా డైరీస్ బాగుంటాయి. అదేవిధంగా మీరు చూస్తే హార్టికల్చర్ బాగుంది, డైరీస్ బాగుంటాయి, అదేవిధంగా ఆక్వాకల్చర్ బాగుంటుంది. అసలు ఒరిజినల్ వ్యవసాయం వచ్చేటప్పుడు ప్యాడీ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. సరే, ఎక్స్పోర్ట్లో కూడా మనతో పాటు వేరుకుందని కొన్ని కంట్రీస్ వాడు కూడా కాంపిటీషన్ ఉంది. అంటే ఎక్స్పోర్ట్ కూడా అంత బాగా ఉంటుంది. అంతేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రధానమైనటువంటి అంశం అంటే ఈనాడు వ్యవసాయం చేయాలంటే కూలీలు కూడా మనం దొరికేటువంటి పరిస్థితులు. మనకి వ్యవసాయ కూలీలు బ్రహ్మాండంగా ఉంటారు, వ్యవసాయ కూలీలు ఉండవు. అందుచేతనే మిగతా పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు కూలీ పని మీద నిలబడరు. ఒకే వ్యక్తి 1000 ఎకరాలు చేస్తారు వ్యవసాయం. అదేవిధంగా ఒకే ఒక ఫ్యామిలీ 1000 ఎకరాలు, 2000 ఎకరాలు వ్యవసాయం చేస్తారు. ఒకే పంట పండిస్తారు వాళ్ళంతా కూడా. కారణం ఏంటంటే టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నారు.